హలో ఆల్ వెల్కమ్ టు కీర్తి మధు ఫ్యామిలీ వన్ మోర్ వీడియో విత్ షాపింగ్ బ్లాగ్ అనమాట. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను దీనికి సంబంధించి. సో నేను ఏ కలెక్షన్స్ అయితే తీసుకున్నాను అనేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా దీనికన్నా ముందు వైజాగ్ వీడియో పోస్ట్ చేయాలి, కానీ ఈ వీడియోని ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఎవరికన్నా తీసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు వెళ్ళి యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆఫర్ ఆఫ్ ఓన్లీ 2 days విత్ జాన్ 27th క్లోజ్ అయిపోతుంది అనమాట. రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళైతే ఈ ఆఫర్ని దట్టు కొత్త షాప్ అనమాట. అందుకు మంచి మంచి కలెక్షన్స్, తర్వాత ఇంకా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి కదా, దెర్ ఈజ్ అ షాప్ అనేసి. సో అందుకనేసి వాళ్ళు ఈ ఆఫర్ అయితే పెడుతున్నారనమాట, ఈజీ బై అని. అయ్యో ఏందిరా ఇట్లా సైజు నైట్ అవి బాగున్నాయిరా నీకు కూడా, నైస్. సో ఇంకా సన్నవు లేవాడ. ఓకే నిదానంగా అవి అవునరా ఉండు కొంతసేపు. యాక్చువల్గా అక్కడే షాప్లోన పిల్లలకి క్రాక్స్ మీద అన్నిటి మీద ఆఫర్ ఉందన్నమాట. అవి వచ్చేసి మనకు జస్ట్ 200 రూపీస్ పడ్డాయి. చాలా బాగుంది వర్త్, మెటీరియల్ అంతా కూడా. నార్మల్గా అయితే అవి 500 రూపీస్ ఉన్నాయన్నమాట. ఓకే, యాక్చువల్గా మేము హవీష్కి అయితే క్రాక్స్ వైజాగ్లో తీసుకున్నాము. వీడికి తీసుకోలేదు, వీనికి ఏవి సైజెస్ తొందరగా దొరకవు. స్టార్టింగ్ సైజ్ 8తో స్టార్ట్ అవుతుంది. ఆ సైజులోనే హిత్తుకి ఇంకా పెద్దగా అవుతాయి అనమాట. సో ఇక్కడ సైజ్ ఉండడం వల్ల మేమైతే తీసుకున్నాము, సరిపోతాయని. పాపం వైజాగ్లో తీసుకున్నప్పటి నుంచి హవీష్ ఈ చెప్పల్స్ అయితే వేసుకోలేదు. మేము చెప్పామన్నమాట హితేష్కి తీసుకున్న తర్వాత నువ్వు అవి యూస్ చేస్తావు అనేసి. సో వాడికి చెప్పల్స్ తీసుకున్న వెంటనే వీడికి ఫుల్ హ్యాపీ అనమాట, నేను కూడా ఇవి యూజ్ చేయొచ్చు అని. నైస్, హవీష్ కూడా బాగుంది, స్టైలిష్. బోత్ ఆర్ హ్యాపీ. హవీ ఇద్దరు నైస్, కంఫర్ట్ గా ఉన్నాయా హవి? ఓకే, ఎంజాయ్. నువ్వు హితు, ఆర్ యు హ్యాపీ? ఇంకా ఇప్పుడు నేను తీసుకున్న టాప్స్ అయితే 1 by 1 చూపిస్తాను. ఇది ఒకటి, ఇది యాక్చువల్గా 800, నాకు 400 రూపీస్ పడింది. రియల్లీ సో వర్త్ అనిపించింది. ఇది మనకు ఎలా అంటే పార్టీ వేర్గా కూడా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక టాప్ వైట్ కలర్ది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చి ఉంటుంది, పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇదైతే. ఇది ఒక టాప్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ది అనమాట. ఇది సిల్కీగా పల్చాగా ఉంటుంది. ఇది మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏమీ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి కాటన్ బ్లాక్ కుర్తీ, ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత 2 జీన్సెస్ తీసుకున్నాను అనమాట. నేను జీన్స్లు తీసుకోక చాలా రోజులైంది. మెటర్నిటీ తర్వాత ఒక జీన్స్ కూడా తీసుకోలేదు, ఉన్నవి అవే వాడాను. సో అందుకని ఇంకా ఒక 2 జీన్స్లు అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇవి కూడా మనకు ఆఫర్లో ఉన్నాయి. చాలా వర్త్ అనిపించింది. ఇప్పుడు 1 by 1 టాప్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయని. జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇద్దామా అని అనిపించింది, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది కదా అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇలాగ మనకు ఇట్లా వస్తుందన్నమాట. ఇది మనకు మొత్తం లీవ్స్ ప్యాటర్న్లో. నాకు బేసిక్గా కొంచెం ఏదైనా నార్మల్గా కాకుండా కొంచెం స్టైలిష్గా యాడెడ్ పాయింట్ ఉంటే మనకి ఏదైనా బాగుంటుంది. సో అలాగా ఆ పింక్ కలర్ టాప్కి మనకు హ్యాండ్స్కి నెట్టెడ్ వచ్చిందనమాట. నాకు ఏవైనా కూడా కాలర్ నెక్ ఉండే మోడల్స్ అయితే బాగా సూట్ అవుతాయి. సో మోస్ట్లీ అవే. తర్వాత ఫుల్ హ్యాండ్స్ ఉండేవి బాగా సూట్ అవుతాయి అనమాట. సో మోస్ట్లీ అవే ప్రిఫర్ చేస్తాను నేను. సో నెక్స్ట్ ఇది కూడా అంతే, చాలా బాగుంటుంది. క్లాత్ మెరూన్ కలర్ది, అది కూడా లీవ్స్లోనే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సింపుల్గా ఏమైనా సింపుల్ పార్టీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు, సిల్క్ మెటీరియల్ ఇది. ఇది కూడా అంతే, జస్ట్ 400 రూపీస్ పడింది నాకు. 350 or 400. సో
ఫస్ట్ బ్యాగ్లోకి వేసేసుకున్నాను నేను. నాకు ఈ కలర్ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఇలాగ మధ్యలో అంతా ఇలాగ ఏమంటారు దాన్ని, బెండ్లు ఏమంటారు కదా, బాల్స్ డిజైన్ వచ్చేసి నెక్కి కాగలాగా సింపుల్గా చెమ్కీతో వచ్చేసి చాలా బాగుంది అది కూడా. నెక్స్ట్ ఈ మెరూన్ కలర్ది అయితే నాకు అంత సూట్ అవ్వలేదు. సో మధు ఇంకా రిటర్న్ ఇద్దాంలే అనేసి అన్నారనమాట. సో అందుకని ఈ డిజైన్ అయితే నేను రిటర్న్ ఇచ్చాను. ఇప్పుడు ఇవి చాలా ఫ్యాషన్ కదా, ఈ ప్యాటర్న్స్ ఏమో అంటారు, నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు. ఇది కూడా బాగుంది వర్త్ యాక్చువల్గా, బట్ నాకు సెట్ కాలేదనమాట మెరూన్ కలర్ది. ఇలాగా ఇదైతే చాలా బాగా సింపుల్గా ఉంది. నాకు ఏదైనా కొంచెము డిఫరెంట్గా ఉండాలి, నార్మల్గా కాకుండా. ఈ నెక్ డిజైన్ కానీ ఆ వైట్ దాని మీద ఇలా సింపుల్గా ఫ్లవర్స్ వచ్చి ఆ ఫినిషింగ్, తర్వాత హ్యాండ్స్ కూడా సింపుల్గా మనకు ఇలాగా 3/4 హ్యాండ్స్ వచ్చేసి బటన్స్ వచ్చాయన్నమాట. తర్వాత మిడిల్లో మనకు కట్ వస్తుంది, ఇలాగా కట్ వస్తుంది. సో దీన్ని మీరు ప్లాజా ఫ్యాంట్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆఫీస్ పర్పస్కి చాలా బాగుంటుంది. ఇది ఒక డిజైన్ బ్లూ కలర్ది. ఇలాంటి ప్యాటర్న్ నా దగ్గర లేదనేసి సెలెక్ట్ చేసుకున్నా, బట్ వేసుకొని చూసుకున్నప్పుడు ఇది జస్ట్ నార్మల్ కుర్తీ లాగా అనిపించింది. సో మధు ఏం వద్దులే అంటే ఇంకా ఇది కూడా రిటర్న్ ఇచ్చేసాను అనమాట. ఒక 2 టాప్స్ అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి ఈ నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ కలర్ది చూపిస్తున్నాం కదా, ఇది ఒకటి తెచ్చుకున్నాను. అవి ఎక్స్చేంజ్లో మెరూన్ కలర్ది ఈ బ్లూ కలర్ది ఇచ్చేసి ఈ బ్లాక్ కలర్ది తెచ్చుకున్నాను. తర్వాత ఇంకొక టాప్ ఫస్ట్లో ఒకటి చూపించాను కదా 400 రూపీస్ అని స్టార్టింగ్ది, అదే అనమాట. అవి 2 తీసుకున్నాను. చాలా వర్త్ అనిపించింది. ఇది కూడా కాటన్ మెటీరియల్, ఎంత బాగుందో అసలు. నాకు మామూలుగా బ్లాక్ కలర్లో ఏమున్నా కూడా ఫస్ట్ పిక్ చేసుకుంటాను, కళ్ళు అక్కడికే వెళ్తాయి, బట్ మోస్ట్లీ కంట్రోల్ చేసుకుంటా. సో ఇదే అనమాట నేను అనేది. ఇంకొకటి తీసుకున్నాను అని చెప్తే కదా రిటర్న్ ఇచ్చి, ఇదే అనమాట గ్రే కలర్ది. సో ఆ మెరూన్ కలర్ది బ్లూ కలర్ది రిటర్న్ ఇచ్చేసి ఇది తీసుకున్నాను. చాలా బాగుంది, ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. కొంచెము నెక్, ఇది కూడా కాలర్ నెక్కే. మనకు హ్యాండ్స్ అయితే ఇలాగ కొంచెం ఇలాగ హోల్డ్ చేసేసి ఇలా జిగ్జాగ్ మోడల్లో ఉంటుందన్నమాట. కింద అంత మధ్యలో మనకు బటన్స్ వస్తాయి. తర్వాత కింద వచ్చేసి అనార్కలి మోడల్లో మధ్యలో ఇలా కట్స్ వచ్చేసి మనకు ప్యాచ్ వర్క్ లాగా మధ్యలో ఆ డిజైన్ వేసారనమాట. సో ఓవరాల్గా ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇది కూడా నాకు జస్ట్ ఇప్పుడు చూసారు కదా 800 దీని ప్రైస్. సో ఆఫర్ మీద 400 వచ్చింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్స్ అనమాట. ప్లాజో ప్యాంట్స్ కూడా చాలా వర్త్, జస్ట్ 250 రూపీస్ అంతే. క్లాత్ కానీ మెటీరియల్ కానీ డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయి. అందుకే నేను అన్ని పర్చేజ్ చేశాను అనమాట. సో బట్ ఇదైతే నేను ప్యాంట్ రిటర్న్ ఇచ్చేసాను, ఎందుకంటే చాలా లూజ్గా ఉంది. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి పెద్దగా లూజ్ ప్యాంట్స్ వేసుకుంటే అంత లుక్ అనిపించదు. సో నాకు సెట్ కాలేదు, అందుకే అది రిటర్న్ ఇచ్చేసాను. ఇవన్నీ కూడా ఇంకా మధు షాపింగ్. జస్ట్ మధు ఏమేమి తీసుకున్నాడో జస్ట్ ఇలా షర్ట్స్ చూపిస్తున్నాను. ఆయన ఒక 4-5 షర్ట్స్ అయితే తీసుకున్నారు. మధు కూడా అంతే, అన్ని 400 ఆ రేంజ్లో దొరికేసాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండీ డిజైన్స్ కదా, ఈ క్లాత్ని ఏమంటారో నాకు తెలీదు. సో కొంచెం ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్లిమ్ ఫిట్లో ఆఫ్ స్లీవ్స్ వచ్చేసి నెక్ దగ్గర ఇప్పుడు కాలర్ నెక్ కాకుండా కాలర్ లేకోకుండా ఉంటాయి కదా, అవి తీసుకున్నారనమాట. నేను చూపిస్తాను చూడండి. ఇది ఒకటి మనం టెంపుల్స్కి కానీ ఏమైనా సింపుల్ ఫంక్షన్స్కి వేసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ చాలా బాగుంటాయి. ఇలాగా ఫుల్ కాలర్ కాకుండా ఏమని చెప్పాలో దీన్ని, ఇలా వస్తుంది అనమాట కాలరు. సో ఇది ఒక కలరు తీసుకున్నారు, ఆయన దగ్గర ఈ కలర్ లేదనేసి. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ రావు మనకి. సో నెక్స్ట్ ఇది కూడా అంతే, సైజు స్మాల్, బట్ మధుకి సెట్ అయింది. సో ఇది కూడా ఇట్లా కాలర్ ఇలా వస్తుందన్నమాట. హ్యాండ్స్ కూడా ఆఫ్ స్లీవ్స్. సో స్లిమ్ ఫిట్లో బాగా సెట్ అయిందనమాట ఫిట్టింగ్ అంతా. సో ఇదొకటి తీసుకున్నారు. ఇంకా ఇదొక టీషర్ట్. ఈ క్లాత్ ఇప్పుడు అన్నీ ట్రెండే కదా, సో ఇదొకటి తీసుకున్నారు. ఆయన ఒక 4-5 షర్ట్స్ ఏమో తీసుకున్నారు. తర్వాత ఒక జీన్స్ తీసుకున్నారు. సో ఇది అనమాట మా షాపింగ్. చాలా వర్త్ అనిపించింది. సో మేమైతే ఏదో పండగలకి ఫంక్షన్స్కి అలా తీసుకోవాలా అనేదేం కాదు. ఎప్పుడైనా ఏమైనా మనకు నచ్చిన ప్యాటర్న్స్ మనకి ఏమైనా దొరికినప్పుడు తక్కువలో వస్తూ ఉంటే తీసుకోవాలి అంతే. సో అలాగని ఎప్పుడు షాపింగ్కి అయితే వెళ్ళము. అవసరం ఉంటే నీడ్ ఉంటే మాత్రమే మనం షాపింగ్ చేయాలి, లేకుంటే వేస్ట్. సో నాకు ఇప్పుడు నీడ్ ఉంది, మధుకు కూడా కావాలి, దట్టు ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఇలా షాపింగ్ అయితే చేశాను. మీతో అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో మొత్తం అన్నీ ఇంకా మంచిగా హోల్డ్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఆ రోజు నైట్ దోశ పోసాను పిల్లలకి. సో మార్నింగ్ చట్నీ ఉండే అనమాట. సో అందుకనేసి పిల్లలిద్దరికి ఫుల్ ఆకలిస్తుంది పాపము. సో వాళ్ళకి దోశ పెట్టేస్తే తృప్తిగా తినేసి ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ద డిన్నర్ విత్ దోశ అండ్ చట్నీ. హవ్ ఈస్ దోశ? హితు ఎంజాయింగ్? సే బై బై.
బాయ్ బాయ్. బాగుందా? ఓకే, దోశ అంటే అయిపోయి హిత్తు హవికి బాగుంటుంది. ఓకే నాన్న, ఎంజాయ్. ఇది వచ్చేసి ఈరోజే అనమాట. పక్కనే మాకు ఇప్పుడు సెంటర్ పాయింట్ ఓపెన్ చేశారు. కొద్దిగా పని ఉండే ఏవో కావాల్సినవి, అందుకనేసి వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తే వాళ్ళు ఈ షాప్ కొత్తగా ఓపెన్ చేశారు. అన్నీ కూడా 26 రూపీస్ అంట. సో ఎవరి చేతిలో చూసినా కూడా అందరూ కూడా మాప్ స్టిక్స్ పెట్టుకున్నారు. ఏంటమ్మా ఏంది అందరూ ఇలా తీసుకున్నారనేసి అక్కడ ఒక ఆంటీని అడిగితే, అవునక్క ఇలా 26 రూపీస్ 26 రూపాయలే, అందుకే ఫుల్ అనేసి తీసుకున్నాము. అది కూడా ఫస్ట్ ఎవరైతే 100 మెంబర్స్ వస్తారో వాళ్ళకే అది ఆఫర్ అంట. సో ప్రతి ఒక్కరి చేతిలోనే మాప్ స్టిక్ ఉంది, దట్టు ఫుల్ ఉందన్నమాట షాపు. సో ఇవన్నీ కూడా బిజినెస్ స్ట్రాటజీస్. సో కస్టమర్స్ని ఏమంటారు అట్రాక్ట్ చేసుకోవడానికి, షాప్ని ప్రమోట్ చేయడానికి ఇలాంటి ఆఫర్స్ని పెడతారు. అది కావాల్సిందే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో యా, దిస్ ఈస్ కీర్తి మధు ఫ్యామిలీ వ్లాగ్స్. ఓకే, ఇది ఒక సింపుల్ వ్లాగు, షాపింగ్ వ్లాగు. హోప్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.